పూర్వం వెంకటగిరి ఒక చిన్న రాజ్యంగా ఉండేది. ఈ రాజ్యాన్ని ఆ కాలంలో వెలుగోటి వంశస్థులు పరిపాలించేవారు. ఆ రోజుల్లో ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించేవారు. పంట పొలాలు కలకల్లాడేవి, ఊర్లు ఉల్లాసంగా ఉండేవి. కానీ తర్వాత ఒక దశలో పరిస్థితి మారిపోయింది. గ్రామాల్లో మహమ్మారులు విస్తరించాయి. కలరా వ్యాధి వల్ల వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది చూసి రాజుగారు చలించిపోయారు. ప్రజలను రక్షించడానికి మార్గం కోసం ఆయన ఆందోళన చెందగా గ్రామ ప్రజలు రాజుగారితో చర్చించి పోలేరమ్మ తల్లికి శీతలయాగం జరిపించాలని కోరుతారు. అనుకున్నట్లుగా శీతలయాగం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆ తర్వాత ఊరికి 4 వైపులా అష్టదిగ్బంధనం చేసి పొలిమేరలో రాళ్ళు నిర్మించారు. అలా ఒకరోజు రాజుగారు నిద్రపోతుండగా కలలో పోలేరమ్మ తల్లి దర్శనమిచ్చింది. నన్ను నీ ఊర్లో ప్రతిష్ఠించి పూజించు. ప్రతి సంవత్సరం జాతర చేసి నన్ను సంతోషపరిస్తే నేను నీ రాజ్యాన్ని వ్యాధుల నుంచి కాపాడుతాను. దేవి ఆజ్ఞ విని రాజుగారు కోట సమీపంలో పోలేరమ్మ ఆలయాన్ని నిర్మించి ఘనంగా పూజలు చేశారు. అప్పటి నుంచే వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా ఆరంభమైంది. ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఈ జాతరను జరుపుకుంటూ పోలేరమ్మని అమ్మవారిని ఆరాధిస్తున్నారు.